గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సో లాస్ట్ క్లాస్లో మనం చెప్పాం కదా, ఇటరేటివ్ మెథడ్ డిస్కస్ చేసాం. అదేవిధంగా ఇప్పుడు నెక్స్ట్ క్లాస్లో ఇదే క్లాస్లో మనం రెగ్యులర్ ఫాల్సీ మెథడ్ డిస్కస్ చేస్తున్నాం. అంటే రెగ్యులర్ ఫాల్సీ మెథడ్ అయినా, ఇటరేటివ్ మెథడ్ అయినా, బైసెక్షన్ మెథడ్ అయినా ఒక రియల్ రూట్ అనేది క్యాలిక్యులేట్ చేయడం కోసం, అంటే ఇచ్చే ఈక్వేషన్ అనేది ఆల్జీబ్రిక్ అవ్వచ్చు, ట్రాన్సెండెంటల్ ఈక్వేషన్ అవ్వచ్చు, దానికి మనం రియల్ రూట్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా? సో అంటే మెథడ్ ఏదైనా ఒకటే అండి, కాకపోతే జస్ట్ ఒక చిన్న చిన్న స్టెప్స్ మారుతుంటాయి. సో అంటే రెగ్యులర్ ఫాల్సీ మెథడ్లో ఏం చేయాలి? సో సేమ్ అండి, యాజ్ యూజువల్ రెగ్యులర్ ఫాల్సీ మెథడ్లో ఏం చేస్తామంటే ఫస్ట్ మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏబీ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఏబీ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఫస్ట్ అప్రాక్సిమేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. అంటే బైసెక్షన్ మెథడ్ అప్రాక్సిమేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేసాం? a+b/2 అంటే యావరేజ్ కట్టామండి. అంటే ఏబీ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత రెండింటి యొక్క యావరేజ్ ఫైండ్ అవుట్ చేసాం బైసెక్షన్ మెథడ్లో. అదేవిధంగా ఇటరేటివ్ మెథడ్లో ఏం చేస్తున్నామండి? ఇటరేటివ్ మెథడ్లో అంటే x = π(x) అనే ఒక ఫార్మేషన్ తీసుకొచ్చి, అంటే xn+1 = π(xn) అని చెప్పి x1 కావాలంటే π(x0) అని, x2 కావాలంటే π(x1) అని ఆ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం అప్రాక్సిమేషన్స్ అనేవి. అదేవిధంగా రెగ్యులర్ ఫాల్సీ మెథడ్ వచ్చేసరికి ఫస్ట్ అప్రాక్సిమేషన్ క్యాలిక్యులేట్ చేయడం ఫార్ములా ఏంటంటే a × f(p) - b × f(a)/f(b - f(a) అని చెప్తాను. రెగ్యులర్ ఫాల్సీ మెథడ్లో అప్రాక్సిమేషన్ క్యాలిక్యులేట్ చేయడం కోసం ఫార్ములా అది. ఓకేనా? సో ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద రియల్ రూట్ ఆఫ్ ద ఈక్వేషన్ f(x) = x³ - 2x - 5 by using regular falsy method by up to 3 decimal places అని చెప్తున్నాం. ఓకేనా? సో చెప్తున్నాం కదండి, ఏ మెథడ్కైనా మనం ఫస్ట్ క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏబీ వాల్యూస్. ఓకేనా? ఏ మెథడ్కైనా మనం ఫస్ట్ క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏబీ వాల్యూస్. సో x = 0 సబ్స్టిట్యూట్ చేస్తాం చూడండి. f(x) ఈక్వేషన్ ఉంది. x = 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుందండి? -5 వస్తుంది, <0. అదేవిధంగా x = 1 సబ్స్టిట్యూట్ చేస్తాం అనుకోండి, f(1) ఏమొస్తుందండి? -6 వస్తుంది, అది కూడా <0. అంటే ఏబీ వాల్యూస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామని చెప్తామండి. ఆల్టర్నేటివ్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు ఆల్టర్నేటివ్ సైన్స్ రావాలి. అంటే ఒక దగ్గర <0 వస్తే నెక్స్ట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసిన వెంటనే <0 రావాలండి. ఓకేనా? సో అలా రావట్లేదు. సో నెక్స్ట్ మళ్ళీ అగైన్ x = 2 సబ్స్టిట్యూట్ చేయండి. x = 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది? -1 వస్తుందండి, అక్కడ కూడా <0. అందుకే x = 3 తీసుకోండి. x = 3 తీసుకొని సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుందండి? 16 వస్తుంది, <0 వచ్చిందండి. అంటే 2 దగ్గర <0 వస్తుంది, 3 దగ్గర <0 వస్తుంది. అప్పుడు ఏం చెప్తాం? సో ద రూట్ లైస్ బిట్వీన్ 2 and 3 అని చెప్తాం. ఏ వాల్యూ ఏమవుతుందండి? 2 అవుతుంది, బి వాల్యూ 3. సో చెప్పాం కదండి, అంటే రెగ్యులర్ ఫాల్సీ మెథడ్లో ఫస్ట్ అప్రాక్సిమేషన్ క్యాలిక్యులేట్ చేయడం కోసం ఫార్ములా ఏంటంటే x1 = a × f(b - b × f(a)/f(b - f(a) అని చెప్తాం. ఓకేనా? x1 ఏ వాల్యూ ఎంతండి? 2 కదా. సో f(b) ఉందండి, f(b) ఉంది, కానీ b వాల్యూ ఎంత ఉందండి? 3 ఉంది కదా. అంటే f(3) - 3 × f(a) ఉందండి. ఏ వాల్యూ ఎంత? 2 కదా, అంటే f(2) అవుతుంది. సో అంటే x1 = 2 × f(3) వాల్యూ చూడండి, ఇక్కడ ఎంత ఉంది? 16 వచ్చింది. 16 -3 × f(2) వాల్యూ చూడండి, -1 ఉంది. సో అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది బై f(b) అంటే f(3) - f(2) అంటే f(3) వాల్యూ 16, f(2) వాల్యూ -1 అండి. సో మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ అయిపోతుంది. అంటే 32 + 3/17 వస్తుంది. అంటే ఎంత వస్తుందండి? 35/17 వస్తుంది. సో దాన్ని మనం డివైడ్ చేస్తే ఏమొస్తుంది అప్పుడు? సో 2.0588 అంటున్నాం. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ అంటే పాయింట్ తర్వాత ఎన్ని కంటిన్యూగా వస్తుంది, కానీ ఎన్ని డెసిమల్స్ తీసుకోవడం మీకు డౌట్ ఉంటుందండి. సో అది ఏమడిగాడు? అప్ టు 3 డెసిమల్ ప్లేస్ అడిగాడు కదా. సో మనం పాయింట్ తర్వాత 4 డెసిమల్స్ తీసుకోండి. అంటే అప్ టు 3 డెసిమల్ ప్లేసెస్ ఈక్వల్ రావాలంటే పాయింట్ తర్వాత 4 డెసిమల్ తీసుకుంటే సరిపోతుందండి. ఓకేనా? ఫస్ట్ అప్రాక్సిమేషన్ అయిపోయింది కదా. సో నెక్స్ట్ మనం ఇక్కడ ఫస్ట్ అప్రాక్సిమేషన్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత అగైన్ నెక్స్ట్ మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటంటే f(x1) వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలండి. f(x1) వాల్యూ చూద్దాం. f(x1) వాల్యూ అనేది f(x1) అంటే ఏమొస్తుందండి? f(x1) అంటే f(x1) వాల్యూ ఏమొచ్చింది? 2.0588 వచ్చింది కదండి. 2.0588 అంటే ఈ 2.0588 అనే ఫంక్షన్ని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలండి. సో ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే వాల్యూ ఏమొస్తుంది చూడండి. 2.0588ని సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది? -0.3911 వస్తుందండి. -0.3911 వస్తుంది. అంటే ఇదేంటండి? ఇది <0. ఇదేంటిది? <0 వచ్చింది. -0.3911 అంటే <0. అంటే ఇక్కడ <0 ఉందంటే దాని ముందు వాల్యూ ఎక్కడ? <0 చూడాలి కదండి. సో ఇక్కడ <0 వచ్చింది. సో అంటే <0 ఎక్కడ ఉందో చూడండి. <0 ఎక్కడ వచ్చింది? 3 దగ్గర వచ్చిందండి. అంటే 3 దగ్గర <0 ఉంది, 2.0588 దగ్గర <0 ఉందండి. అంటే ఏ రాస్తాం అప్పుడు? సో ద రూట్ లైస్ బిట్వీన్ 2.0588 and 3 అని చెప్తామండి. ఓకేనా? సో ద రూట్ లైస్ బిట్వీన్ 2.0588 and 3 అని చెప్తాం. ఓకేనా? దీంతో ఫస్ట్ అప్రాక్సిమేషన్ అయిపోయిందండి. మరలా సేమ్ అగైన్ సెకండ్ అప్రాక్సిమేషన్ అండి.
సెకండ్ అప్రాక్సిమేషన్. సో మరలా సేమ్ అదే ఫార్ములా అండి. అంటే ఇక్కడ రాసాం కదా, x1 ఈక్వల్ టు a ఇంటూ ఎఫ్ ఆఫ్ బి మైనస్ బి ఇంటూ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ అని రాసాం కదా. సో సేమ్, కాకపోతే ఏంటంటే ఇక్కడ ఏ వాల్యూ ఎంత అవుతుందండి, ఇక్కడ ఏ వాల్యూ అనేది 2.0588 అవుతుంది, బి వాల్యూ 3 అవుతుంది. అంటే ఏమొస్తుందంటే x2 ఈక్వల్ టు ఏ ఇంటూ ఏ అంటే ఎంత అవుతుంది 2.0588 ఇంటూ ఎఫ్ ఆఫ్ 3 అంటే ఎఫ్ ఆఫ్ బి అంటాం కదా, అందుకే ఎఫ్ ఆఫ్ 3 మైనస్ 3 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి మైనస్ బి ఇంటూ ఎఫ్ ఆఫ్ ఏ కదా, అంటే ఎఫ్ ఆఫ్ 2.0588 బై ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ అండి. ఇక్కడ బి అంటే ఎంత 3 కదా, ఎఫ్ ఆఫ్ 3 మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ ఎంత అవుతుందండి అంటే ఎఫ్ ఆఫ్ 2.0588. ఓకేనండి. ఎఫ్ ఆఫ్ 3 వాల్యూ మనకు తెలుసు 16. అదేవిధంగా ఎఫ్ ఆఫ్ 2.0588 వాల్యూ ఎంత వస్తుందండి మైనస్ 0.3911. సో దీన్ని మనం క్యాష్లో ఎంటర్ చేసినట్లయితే x2 వాల్యూ ఎంత వస్తుందండి, x2 వాల్యూ 2.0813 వస్తుందండి. సో ఈ ఫంక్షన్ ఈ వాల్యూస్ మొత్తం ఎంటర్ చేసి డివైడ్ చేసినట్లయితే సెకండ్ అప్రాక్సిమేషన్ ఏమొస్తుందండి 2.0813 వచ్చింది. ఓకేనా. సో సెకండ్ అప్రాక్సిమేషన్ అలా వస్తుంది. నెక్స్ట్ థర్డ్ అప్రాక్సిమేషన్ చూడండి. సో అంటే దీంతో ఇంకా నెక్స్ట్ అంటే మనం x2 క్యాలిక్యులేట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం క్యాలిక్యులేట్ చేసింది ఏంటంటే ఎఫ్ ఆఫ్ x2 క్యాలిక్యులేట్ చేయాలి కదా. x2 వాల్యూ వచ్చింది 2.0813 అని. నెక్స్ట్ మనం క్యాలిక్యులేట్ చేసింది ఎఫ్ ఆఫ్ x2 అంటే ఎఫ్ ఆఫ్ 2.0813. ఓకేనా అండి. ఆ వాల్యూస్ ఎంటర్ చేసినట్లయితే ఈక్వేషన్లో 0.1468 వస్తుందండి. 0.1468 వస్తుంది. చూడండి ఇక్కడ ఇది కూడా లెస్ దాన్ 0. అంటే ఇక్కడ లెస్ దాన్ 0 వచ్చిందంటే దాని ముందు వాల్యూ గ్రేటర్ దాన్ 0 ఎక్కడ ఉందో చూడాలి. సో ఇక్కడ లెస్ దాన్ 0 అండి. ఎఫ్ ఆఫ్ ఫస్ట్ అప్రాక్సిమేషన్ దగ్గర కూడా లెస్ దాన్ 0 ఉంది. అంటే దాని ముందు వాల్యూ అంటే ఇక్కడ ఇంకా వస్తుందంటే ఇక్కడికి వస్తుంది కదా, ఇక్కడ గ్రేటర్ దాన్ 0 ఉంది. అంటే ఏ రాస్తాం, సో ద రూట్ లైస్ బిట్వీన్ 2.0813 అండ్ 3 అని చెప్తాండి. ఇది ఏ వాల్యూ అవుతుంది, ఇది బి వాల్యూ అవుతుంది. అగైన్ మళ్ళా థర్డ్ అప్రాక్సిమేషన్ x3 ఈక్వల్ టు మళ్ళీ ఏ వాల్యూ ఇదండి, బి వాల్యూ ఇది. అంటే ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి కదా, అంటే 2.0813 ఇంటూ ఎఫ్ ఆఫ్ 3 మైనస్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి మైనస్ బి ఇంటూ బి వాల్యూ ఎంత అవుతుందండి 3 కదా, 3 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఎఫ్ ఆఫ్ 2.0813 బై ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ కదా, అంటే ఎఫ్ ఆఫ్ 3 మైనస్ ఎఫ్ ఆఫ్ 2.0813. సో అగైన్ ఈ వాల్యూస్ అనేవి మనం ఆల్రెడీ ఉన్నాయండి. ఎఫ్ ఆఫ్ 3 వాల్యూ 16 ఉంది, ఎఫ్ ఆఫ్ 2.0813 అనేది మైనస్ 0.1468 ఉంది. ఈ వాల్యూస్ అనేవి మళ్ళీ మీరు సబ్స్టిట్యూట్ చేసినట్లయితే థర్డ్ అప్రాక్సిమేషన్ ఎంత వస్తుందంటే అండి 2.0897 వస్తుంది. ఒకసారి చూడండి, ఇక్కడ 2.08 ఉంది, 2.08 ఉంది, కానీ ఇక్కడ 1 ఉందండి, ఇక్కడ 9 ఉంది. పాయింట్ తర్వాత 3 డెసిమల్ ప్లేసెస్ ఈక్వల్ వచ్చినంత వరకు చేయాలి కదండి. సో పాయింట్ తర్వాత 3 డెసిమల్ ప్లేసెస్ ఈక్వల్ రావాలి, కానీ మనకి ఇక్కడ పాయింట్ తర్వాత 2 డెసిమల్స్ ఈక్వల్ వస్తున్నాయి. సో థర్డ్ డెసిమల్ ఈక్వల్ వచ్చినంత వరకు చేయాలి. అగైన్ నెక్స్ట్ మళ్ళీ ఎఫ్ ఆఫ్ x3 క్యాలిక్యులేట్ చేయాలండి. ఎఫ్ ఆఫ్ 2.0897. ఓకేనండి. 2.0897 ఎంటర్ చేసినట్లయితే వాల్యూ ఎంత వస్తుంది మైనస్ 0.054 వస్తుందండి. ఇది కూడా లెస్ దాన్ 0 కదా, మైనస్ 0.054 అనేది ఇది కూడా లెస్ దాన్ 0. సో అంటే దాని ముందు వాల్యూ గ్రేటర్ దాన్ 0 ఎక్కడ ఉందో చూడాలి. సెకండ్ అప్రాక్సిమేషన్లో కూడా లెస్ దాన్ 0 ఉంది, ఫస్ట్ అప్రాక్సిమేషన్ దగ్గర కూడా లెస్ దాన్ 0 ఉంది. మళ్ళీ ఇక్కడ ఉంది చూడండి, x ఈక్వల్ టు 3 దగ్గర గ్రేటర్ దాన్ 0 ఉంది. అంటే ఏం రాస్తాం, సో ద రూట్ లైస్ బిట్వీన్ ఏం చెప్తామంటే 2.0897 అండ్ 3. ఓకేనండి. సో దీంతో థర్డ్ అప్రాక్సిమేషన్ అయిపోయింది. అగైన్ నెక్స్ట్ మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటంటే ఫోర్త్ అప్రాక్సిమేషన్ కదా. ఫోర్త్ అప్రాక్సిమేషన్ ఓకేనండి. సో అంటే ఇది మళ్ళీ ఏ వాల్యూ అవుతుంది, ఇది బి వాల్యూ అవుతుంది. x4 ఈక్వల్ టు 2.0897 ఇంటూ ఎఫ్ ఆఫ్ 3 మైనస్ 3 ఇంటూ ఎఫ్ ఆఫ్ 2.0897 బై ఎఫ్ ఆఫ్ 3 మైనస్ ఎఫ్ ఆఫ్ 2.0897. ఈ మొత్తం వాల్యూస్ ఉన్నాయండి. ఈ మొత్తం వాల్యూస్ అనేవి మళ్ళీ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఏమొస్తుంది ఒకసారి చూడండి. ఓకే, x4 ఈక్వల్ టు 2.09
28 వస్తుందండి. ఓకేనా. x4 వాల్యూ, ఈ వాల్యూస్ అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే x4 ఈక్వల్ టు 2.0928 వస్తుందండి. ఓకేనా. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే f ఆఫ్ x4 కదా, f ఆఫ్ x4 అంటే f ఆఫ్ 2.0928 ఆ వాల్యూ అనేది ఈక్వేషన్ మన గివెన్ ఈక్వేషన్ ఇచ్చాడు కదండి, ఆ గివెన్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే సో వాల్యూ చూద్దాం ఎంత వస్తుంది అనేది. 2.0928 అనేది సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఏమొస్తుందంటే -0.0195 వస్తుందండి. సో అంటే ఇది కూడా లెస్ దాన్ 0, ఇక్కడ కూడా లెస్ దాన్ 0 వస్తుందండి. సో ఇది లెస్ దాన్ 0 వచ్చిందంటే దాని ముందు గ్రేటర్ దాన్ 0 ఎక్కడ ఉందో చూడాలి. థర్డ్ అప్రాక్సిమేషన్లో లెస్ దాన్ 0, సెకండ్ అప్రాక్సిమేషన్లో లెస్ దాన్ 0, ఫస్ట్ అప్రాక్సిమేషన్ లెస్ దాన్ 0, బట్ 3 దగ్గర గ్రేటర్ దాన్ 0 వస్తుందండి, 3 దగ్గర. సో అంటే ఓకే, ఆ వాల్యూస్ మళ్ళీ రాస్తాం. సో ద రూట్ లైస్ బిట్వీన్ 2.0928 and 3. ఓకేనండి. సో ఇంకా రావట్లేదు, పాయింట్ తర్వాత 2 డెసిమల్స్ ఈక్వల్ వస్తున్నాయి, థర్డ్ డెసిమల్ అనేది ఈక్వల్ రావట్లేదండి. సో ఇంకో 2 అప్రాక్సిమేషన్ చేద్దాం. ఫిఫ్త్ అప్రాక్సిమేషన్. ఓకే. సో ఫిఫ్త్ అప్రాక్సిమేషన్ చూడండి. సో అంటే ఏ వాల్యూ ఇది అవుతుంది, బి వాల్యూ ఇది అవుతుంది. సో అంటే x5 ఈక్వల్ టు 2.0928 ఇంటూ f ఆఫ్ 3 మైనస్ 3 ఇంటూ f ఆఫ్ 2.0928 by f of 3 minus f of 2.0928. ఓకే, ఈ వాల్యూస్ అన్ని మన దగ్గర ఉన్నాయండి. ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఏమొస్తుందంటే 2.0939 వస్తుందండి, ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే. సో అగైన్ మళ్ళీ క్యాలిక్యులేట్ చేయాల్సింది f of x5 2.0939. సో ఓకే, ఈ వాల్యూస్ మళ్ళీ అగైన్ సబ్స్టిట్యూట్ చేయండి. అగైన్ ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఏమొస్తుందంటే -0.0074 వస్తుందండి. f ఆఫ్ 2.0939 అనేది సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఈక్వేషన్లో -0.0074 వస్తుంది. సో అంటే ఇది కూడా లెస్ దాన్ 0 అండి. మరలా గ్రేటర్ దాన్ 0 ఎక్కడ ఉందో చూడాలి. సో ముందు అంటే ఫోర్త్ అప్రాక్సిమేషన్ దగ్గర కానీ, థర్డ్ అప్రాక్సిమేషన్ కానీ, సెకండ్ అప్రాక్సిమేషన్ కానీ, ఫస్ట్ అప్రాక్సిమేషన్ కానీ అన్నిటి దగ్గర లెస్ దాన్ 0 ఉన్నాయండి. సో అంటే ఎక్కడ వస్తుంది. సో ద రూట్ లైస్ బిట్వీన్ 2.0939 అండ్ 3. ఒకసారి చూడండి, ఇక్కడ 2.09 వచ్చింది, ఇక్కడ కూడా 2.09 వచ్చిందండి. థర్డ్ డెసిమల్ ఇక్కడ 2 వస్తుంది, ఇక్కడ 3 వస్తుంది. అంటే చాలా దగ్గరగా వచ్చినట్టున్నా. మరొక అప్రాక్సిమేషన్ అని క్యాలిక్యులేట్ చేస్తే కంప్లీట్ అయిపోవచ్చు. సో సిక్స్త్ అప్రాక్సిమేషన్ క్యాలిక్యులేట్ చేయండి. సిక్స్త్ అప్రాక్సిమేషన్ అంటే x6 ఈక్వల్ టు, సో అగైన్ అండి సేమ్, ఇది ఏ వాల్యూ అవుతుంది, ఇది బి వాల్యూ వస్తుంది కదా. అంటే 2.0939 ఇంటూ f ఆఫ్ 3 మైనస్ 3 ఇంటూ f ఆఫ్ 2.0939 బై f ఆఫ్ 3 మైనస్ f ఆఫ్ 2.0939. ఓకేనండి. సో ఈ వాల్యూస్ అనేవి మళ్ళీ క్యాష్లో మీరు ఎంటర్ చేసినట్లయితే సిక్స్త్ అప్రాక్సిమేషన్ కదా. సో ఎంత వస్తుంది, 2.0943 వస్తుందండి. అంటే f ఆఫ్ మళ్ళీ నెక్స్ట్ మనం చేయాల్సింది f ఆఫ్ 2.0943 క్యాలిక్యులేట్ చేసినట్లయితే ఏమొస్తుందండి, -0.028 వస్తుంది. సో ఇది కూడా లెస్ దాన్ 0 అండి, ఇది కూడా లెస్ దాన్ 0, మళ్ళీ గ్రేటర్ దాన్ 0 అని 3 దగ్గరే ఉంది. సో అంటే సో ద రూట్ లైస్ బిట్వీన్ ఏమని చెప్తా ఉంటప్పుడు 2.0943 అండ్ 3 ఈ రెండింటి మధ్య ఉంటుంది. సో అగైన్ మళ్ళీ నెక్స్ట్ సెవెంత్ అప్రాక్సిమేషన్ క్యాలిక్యులేట్ చేయండి. సెవెంత్ అప్రాక్సిమేషన్ ఓకే. సో అంటే x7 ఈక్వల్ టు, సో 2.0943 ఇంటూ f ఆఫ్ 3 మైనస్ 3 ఇంటూ f ఆఫ్ 2.0943 బై f ఆఫ్ 3 మైనస్ f ఆఫ్ 2.0943. ఓకే. సో క్యాలిక్యులేట్ చేసినట్లయితే ఏమొస్తుందంటే 2.0947 వస్తుందండి. సెవెంత్ అప్రాక్సిమేషన్ 2.0947 వస్తుంది. ఒకసారి చూడండి, సిక్స్త్ అప్రాక్సిమేషన్ దగ్గర 2.094 వచ్చింది, సెవెంత్ అప్రాక్సిమేషన్ కూడా 2.094 వచ్చిందండి. అంటే పాయింట్ తర్వాత 3 డెసిమల్స్ అని చూడండి, ఇక్కడ పాయింట్ తర్వాత 3 డెసిమల్స్ అనే ఈక్వల్ వచ్చాయి కదండి. సో అప్పుడు రాసి వచ్చింది. సో ద రియల్ రూట్ ఈజ్ 2.094 అని రాస్తాను.
ఓకేనా? థ్యాంక్ యూ.